భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఇక్కడ అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుని మీ మనసులో ఏవైనా కోరికలుంటే అమ్మవారికి విన్నవించుకుని మనసులో మీరు ఆచమనం చేసే నీళ్లు వేరుగా ఉండాలి, పూజకు వాడేటటువంటి నీరు వేరుగా ఉండాలి. అలాగే ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు వైకుంఠాన్ని నుంచి మీ ఇంటిలోకి ఆ కలశంలోకి ఆవాహనై పిలిచేరు కాబట్టి అలాగే అమ్మవారు కూడా భావించుకుని నీళ్ళు ఇస్తున్నట్టుగా ఓ చుక్క నీళ్లు కలశం దగ్గర వదలాలి. చారుమతిని 1000 నోళ్ల పరిపరి విధాలుగా పొగిడారు మిగిలిన స్త్రీలందరూ కూడా. చారుమతికి ఎంత అదృష్టం ఎందువల్ల పట్టింది? ఓం గణపతయే నమః. సాధారణంగా ప్రతి ఒక్కరూ సర్వమంగళకరమైన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే దీన్ని ఎలా చేసుకోవాలి, ఏ ఏ పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి, పూజా విధానం, వ్రత కథ ఈ వీడియోలో చూద్దాం. పురోహితుల ద్వారా ఈ వ్రత విధానాన్ని చేయించుకోవాలి. అయితే ఈ రోజున అందరూ చేసుకుంటారు కాబట్టి ఖాళీ ఉండకపోవచ్చు, కుదరకపోవచ్చు. అటువంటప్పుడు ఈ వీడియోను ఎదురుగా పెట్టుకుని అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ముందు ఈ వీడియోను 1కి 2 సార్లు చూసి అప్పుడు వ్రతం చేసేటప్పుడు ముందు పెట్టుకోండి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారం కూడా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది? భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు పెద్దగా అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం స్వమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తువాహనాది సమృద్ధులు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం వ్రతం వలన పాపాలు పోవడంతో పాటు లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి. ఇప్పుడు చెప్పబోయే శాస్త్ర విధానంతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి ఏర్పరచుకోవాల్సినటువంటి తీసుకోవలసిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, వరిపిండి, ఒక్కలు, తమలపాకులు, చిల్లర, అగరబత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పళ్ళు, విడి పువ్వులు, పత్రి, పూలదండ, మామిడి కొమ్మలు, బియ్యం, ఆవు పాలు, దీపారాధనకు ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఒత్తులు, అగ్గిపెట్టి, జాకెట్ ముక్కలు, ప్రసాదాలు పెట్టడానికి అరిటాకులు కానీ, పళ్ళెం కానీ, అమ్మవారి ఫోటో, అమ్మవారి యొక్క రూపు, తోరం కట్టుకోవడానికి తెల్లదారం, కలశానికి చెంబు, వెండి కానీ, ఇత్తడి కానీ, రాగిది కానీ, కొబ్బరికాయ కొట్టడానికి రాయి, నీళ్లు వేయడానికి గిన్నె, దీపం కుందెలు కానీ, ప్రమిదలు కానీ, గంట, హారతి పళ్ళెం, పంచపాత్ర, పూజకి నీళ్ల చెంబు, చిన్న పళ్ళాలు 2 పళ్ళాలు, అమ్మవారి ఫోటో పెట్టడానికి దేవుని పీట, మీరు కూర్చోవడానికి పీటలు కానీ, ఏవైనా ఆసనాలు కానీ. ఇక ప్రసాదాలు మీ శక్తి కొలది, మీ శక్తిని అనుసరించి పులిహోర, బూర్లు, పరవన్నం, చలిమిడి, వడపప్పు, పానకం. ముత్తైదులు పేరంటాళ్ళకి వాయినాలు కానీ, తాంబూలాలు కానీ ఇవ్వడానికి నానబెట్టిన శనగలు, 3 తమలపాకులు, ఒక్క అరటిపండు, జాకెట్ ముక్క, పువ్వులు, పళ్ళు. ఇది కూడా మీ శక్తి మేరకు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసే రోజు పూజకి ముందు ఏమేమి సిద్ధం చేసుకోవాలి, ఎలా సిద్ధం చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం రోజు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని, దేవుని పీటని అలంకారం చేసుకుని ఈశాన్యం మూల ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పీట పెట్టి కలశాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. కలశంలో నీరు, పసుపు, కుంకుమ, మామిడి కొమ్మలు, పసుపు రాసినటువంటి కొబ్బరికాయ, జాకెట్ ముక్క పెట్టాలి. పసుపు రాసిన దారంతో రూపు వేయాలి ఆ కలశానికి. దీపాల్లోకి నూనె, ఒత్తులు వేసుకోవాలి. పసుపుండ చెయ్యాలి గణపతి పూజకి. చేతి తోరాలు తెల్లదారంతో 5 లేక 9 పోగులు వేసుకుని పసుపు రాసి 5 లేక 9 పువ్వులు కట్టి 5 లేక 9 ముడులతో
9 కానీ 5 కానీ తోరం సిద్ధం చేసుకోవాలి. గణపతి పూజకు పళ్ళెంలో బియ్యం వేసుకోవాలి. వండిన ప్రసాదాలు, కొబ్బరికాయ కొట్టడానికి రాయి, గిన్నె పూజ మధ్యలోంచి లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకుని అప్పుడు అమ్మవారి ఫోటో ఎదురుగా కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఎదురుగా ఒక ఆసనం వేసుకుని కూర్చుని పూజ ప్రారంభం చేయాలి. అమ్మవారి యొక్క వ్రతాన్ని స్త్రీలు ముఖ్యంగా ఆచరించేటటువంటి వ్రతం, స్త్రీలు ముఖ్యంగా ఆచరించే వ్రతమైన భార్యాభర్త ఇద్దరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ పూజా సామాగ్రిని సమకూర్చుకుని ముందుగా గణపతి పూజకి సిద్ధం చేసుకోవాలి. ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి ఒక తమలపాకు పెట్టి తమలపాకు కొస తూర్పు వైపుగా కానీ ఉత్తరం వైపుగా కానీ వేసి పెట్టాలి. ఆకు పైభాగం అమ్మవారి పీఠానికి అటు ఇటు తమలపాకు వేసి దీపం గుందులు పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ దీపంలో 2 ఒత్తులు ఈ దీపంలో 2 ఒత్తులు వేసి వెలిగించాలి. ముందు దీపం నమస్కారం చేసుకుని దీపారాధన చెయ్యండి. ఓం బుద్ధేప్యస్వజాతవేదోపవిఘ్నం నిరుతం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం దగ్గర గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టి దీపారాధనగా నమస్కారం చేయండి. తర్వాత ఆచమన పాత్ర దగ్గరికి తీసుకుని ఉద్ధరణ తీసుకుని ఎడం చేత్తో ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలోకి వేసుకుని 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. 4వసారి ఒక పళ్ళెం చిన్న పళ్ళెం దగ్గర పెట్టుకుని ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేయి తుడుచుకుని 2 అక్షతలు ఆ పసుపు గణపతి మీద వేసి ఒక పుష్పం పెట్టి పసుపు గణపతికి నమస్కారం చెయ్యాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు 2 అక్షతలు తీసుకుని కుడి చేతితోటి కళ్ళకద్దుకుని స్త్రీలైతే ఎడం చేతి వైపుగా వెనక్కి వెయ్యాలి, పురుషులైతే కుడి చేతి పక్కగా వెనక్కి వేయాలి. వేసి ముక్కు పట్టుకోవాలి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః, ఓం భవః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మవోద్భవస్వరోం. ముక్కు విడిచిపెట్టి నమస్కారం చేసుకుని మమ అనుకోవాలి. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే. శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే, శ్రీశైలానికి మీరు ఏ దిక్కునైతే నివాసం చేస్తూ ఉన్నారో ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి. శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే ఆ దిక్కుగా చెప్పుకోవాలి. గంగా గోదావరి మధ్య దేశే, ఏ నదీ తీరంలో జీవనం సాగిస్తూ ఉన్నారో అక్కడ. గంగా గోదావరి మధ్య దేశే శోభన గృహే, మీరు ఉండేది సొంతిల్లు అయితే స్వగృహే అనుకోవాలి ఇక్కడ. అదే అద్దిల్లు అయితే శోభన గృహే నివాసగృహే అనుకోవాలి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ ఏ సంవత్సరం అయితే చేస్తున్నారో అది ఆ సంవత్సరాన్ని చెప్పుకోవాలి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే. పౌర్ణమికి ముందు శుక్రవారం చేసుకున్నట్లయితే శుక్లపక్షి అనుకోవాలి. పౌర్ణమి దాటిన తర్వాత శుక్రవారం మీరు ఈ వ్రతం చేస్తున్నట్లయితే కనుక బహుళ పక్షి అని చెప్పుకోవాలి. అలాగే తిథి, ఈ శుక్రవారం రోజు ఏ తిథి ఉన్నది ఆ తిథిని ఒకసారి మనసులో చెప్పుకోవాలి. మీరు
భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ మీ గోత్రాన్ని చెప్పుకోవాలి. స్త్రీలు ఒకరే చేస్తున్నట్లయితే మీ గోత్రం చెప్పుకుని, మీ వారి పేరు చెప్పుకుని, మీ పేరు చెప్పుకుని, పిల్లల పేర్లు చెప్పాలి. భార్యాభర్త ఇద్దరూ చేస్తున్నట్లయితే మగవారు చెప్పుకునే గోత్రం, తర్వాత మీ పేరు చెప్పుకుని, మీ భార్య పేరు, పిల్లల పేర్లు, తర్వాత మీ తల్లిదండ్రి పెద్దవారు వారి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. గోత్రం పేరు చెప్పుకున్న తర్వాత ఇక్కడ సంకల్పాన్ని చెప్పాలి. ఎందుకోసం చేస్తూ ఉన్నారు, ఎవరి పూజ చేస్తూ ఉన్నారు అనేది సంకల్పం. ఆ సంకల్పాన్ని నేను చెప్తాను, నాతో పాటుగా మీరు కూడా పలకాలి. మమ అనుకోండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలవిధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం అఖండిత సర్వవిధ సుఖ సౌభాగ్య సంతతి ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. ఇప్పుడు ముఖ్యంగా ఆడవారు దీర్ఘ సుమంగళిత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం వర్షే వర్షే శ్రావణమాస భృగువాసర యుక్త వరలక్ష్మీ దేవత ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే సకలకాయ నిర్విఘ్నత సిద్ధ్యర్థం హరిద్రాగణపతి పూజాం కరిష్యే తదంగత్వేన కలశదేవత ఆరాధనం కరిష్యే. ఇక్కడ అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుని, మీ మనసులో ఏవైనా కోరికలుంటే అమ్మవారికి విన్నవించుకుని మనసులోనే నమస్కారం చేసుకుని చిటికిన వేలు పక్కన ఉన్న వేలని నీళ్లలో ముంచాలి. ఇప్పుడు కలశ పూజ చేయాలి. పంచపాత్ర కాకుండా విడిగా ఉన్నటువంటి పూజకు వాడేటటువంటి ఒక నీళ్ల చెంబు దగ్గర పెట్టుకుని, ఆ నీళ్ల చెంబుకి వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ పెట్టుకుని, ఆ నీళ్ల చెంబులో నీళ్లు పోసుకొని పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి, ఆ నీళ్ల చెంబులో అక్షతలు పువ్వు వేసి మీ కుడి చేయిని అలాగా నీళ్ల చెంబుపై ముయ్యాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా కుక్షౌదు సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హర్వణః అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆ కలశేషు ధావతే పవిత్రే పరిషుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాయుతకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాపాపః పసవాపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపః చందాగుస్యాభో జ్యోతిగుస్యాపో యజోగుస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవోం. కుడి చేయి తీసేసి కలసం మించి కలసలో వేసినటువంటి పువ్వు తీసుకుని ఓంకారాన్ని నీళ్లలో రాయాలి. ఆ కలసంలో ఉన్నటువంటి నీళ్లపై రాయాలి. 3 సార్లు రాయాలి ఓంకారం. ఈ పూజలో ఏమి చేసినా కుడి చేతితోటి చేసేటప్పుడు ఎడం చేయి కూడా కుడి చేయికి తాకి చేస్తూ ఉండాలి. ఓంకారాన్ని రాసిన తర్వాత ఆ నీళ్లని పూజా సామాగ్రి మీద, గణపతి మీద, అమ్మవారి ఫోటో మీద, అమ్మవారి దగ్గర పెట్టినటువంటి కలసం మీద, మీ శిరస్సు మీద, మీ చుట్టూ ఉండేటటువంటి వారందరి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం 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 గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ. ఇప్పుడు పూజ చేసినటువంటి కలస నీళ్ళే అమ్మవారి పూజకి గణపతి పూజకి వాడాలి. మీరు ఆచమనం చేసే నీళ్లు వేరుగా ఉండాలి, పూజకు వాడేటటువంటి నీరు వేరుగా ఉండాలి. ఈ చెంబులో నీళ్ళే పూజలో వాడాలి.
ఇప్పుడు గణపతి యొక్క ఆరాధన. ఆ పసుపు గణపతిని 2 అక్షతలు వేసి అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా గణపతి స్వామి వారిని మనసులో అనుకుని అక్షతలు గణపతి మీద వేసి నమస్కారం చేయండి గణపతికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఓ పుష్పాన్ని పెట్టండి గణపతికి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. సువర్ణ నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఆ గణపతి స్వామి వారికి నీళ్లు చల్లండి 3 సార్లు. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఆపోహిష్టామయో భువః స్థానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వస్సవతమోరసాః తస్య భాజ్యతే హనాః వసతైరవ మాతరః తస్మారంగమామవః యస్సక్షయాయ జన్మదాపోజన యథాచరః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. ఆవు పాలు తీసుకుని ఆవు పాలు కొద్దిగా గణపతి మీద చల్లి నీళ్లు చల్లండి. ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణియం భవావాజస్స సంగధే. శ్రీ మహాగణాధిపతయే నమః. గోక్షీరస్నానం సమర్పయామి. క్షీరస్నానానంతరేణ శుద్ధోదకస్నానం సమర్పయామి. గణపతి స్వామి వారికి స్నానం అయ్యింది. వస్త్రంగా భావించుకుని కొద్దిగా దూది తీసుకుని పొడుగ్గా చేసి వస్త్రంగా భావించి పసుపు రాసి గణపతి దగ్గర పెట్టండి. అభివస్త్రా సువసనాన్యరుషావదేన సుదుఘా పూజమానాః చంద్రాభర్తవేనో హరణ్యాభ్యస్వాన్ రధునో దేవ సోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రద్వయం సమర్పయామి. మరలా దూది తీసుకుని ఈసారి పొడుగ్గా చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి యజ్ఞోపవేతంగా వెయ్యండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతైర్యత్సహజం పురస్తాతు ఆయుష్యమఘ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతార్థే అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు గణపతి స్వామికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాంధరాధర్షా నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. పుష్పాలు పెట్టండి. ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణే హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. పుష్పై పూజాం సమర్పయామి. ఈసారి గణపతి స్వామి వారికి గరికపత్రి కానీ పుష్పాలు కానీ అక్షతలు కానీ కుడి చేతితోటి గణపతి స్వామివారి చుట్టూ అందంగా పేరుస్తూ ఉండండి. ఓం గణపతయే నమః అనుకుంటూ వెయ్యాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఆ చేతిలో ఉన్నటువంటి పుష్పాలు అక్షతలు పక్కన పెట్టి గణపతికి నమస్కారం చేసుకుని 2 అగరవత్తులు తీసి వెలిగించాలి. అగరవత్తుల ధూపాన్ని ఎడం చేత్తోటి గంట వాయిస్తూ కుడి చేత్తో అగరవత్తుల ధూపం గణపతికి చూపించాలి. ఓం వనస్పత్యద్భవేర్నానాగంధే సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు పక్కనే కూర్చేసి వెలుగుతున్నటువంటి అమ్మవారి దగ్గర వెలుగుతున్నటువంటి దీపాలకి నమస్కారం చేసుకుని ఆ దీపపు కాంతిని గణపతికి చూపించాలి. ఓం సాధ్యంద్రవర్త సంయుక్తం మణ్ణినాజోజతం ప్రియం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్య దిమినాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామ దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. ఒక చొక్క నీళ్లు పక్కనే ఉన్నటువంటి పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. చిన్న పళ్ళాలు 2 తీసుకోవాలి. మీరు ఆచమనం చేసిన తర్వాత 4వసారి విడిచిపెట్టేటటువంటి నీళ్లు పళ్ళెం వేరుగా ఉండాలి. దేవతా పూజకు వాడేటటువంటి పళ్ళెం వేరుగా ఉండాలి. ఆ పళ్ళెంలోకి నీరు విడిచిపెట్టండి 3 సార్లు. ముఖే శుద్ధాచమనికం సమర్పయామి. ఇప్పుడు గణపతి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. 3 ఆకులు 3 తమలపాకులు 1 ఒక్క చిల్లర పైసా 2 అరటిపళ్ళు చిన్న బెల్లం ముక్క ఆ గణపతి దగ్గర పెట్టి నీళ్లు చల్లి 3 సార్లు 5 సార్లు గణపతి స్వామివారికి ఆ నైవేద్యాన్ని చూపించాలి.
ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ఏ నైవేద్యం అయితే పెడుతున్నారో ఆ నైవేద్యాన్ని మనసులో చెప్పుకోండి. అరటిపండు అయితే అరటిపండు, బెల్లం ముక్క అయితే బెల్లం ముక్క అనుకుని 5 సార్లు నైవేద్యం చూపించండి గణపతికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. పక్కనే ఉన్నటువంటి పళ్ళెంలోకి 3 సార్లు నీళ్లు గణపతికి చూపించి ఆకుతోటి ఆ పళ్ళెంలోకి నీరు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాజమనీయం సమర్పయామి. మీ కుడి చేతిని అక్కడ పెట్టినటువంటి తాంబూలం మీద చెయ్యించి నమస్కారం చేయండి. గణపతికి తాంబూలాన్ని ఇస్తున్నట్టుగా. పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవళ్ళీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి కర్పూరం వెలిగించాలి. కర్పూరం వెలిగించి ఎడం చేత్తో గంట కొడుతూ కుడి చేత్తోటి స్వామివారికి 3 సార్లు తిప్పండి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం యాతత్వం గ్రహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. గణపతికి హారతి చూపించి కుడి చేత్తోటి పక్కన పెట్టి ఓ చొక్క నీళ్లు పళ్ళెంలోకి కానీ గణపతి దగ్గర కానీ విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి చెప్పాలి. జై అని. జై బోలో గణేష్ మహారాజ్కి. ద్రమారమణ గోవింద గోవింద. ఇప్పుడు 2 అక్షతలు, ఒక పుష్పం దక్షిణ చేత్తో పట్టుకుని నమస్కారం చేయాలి. మంత్రపుష్పం. ఓం సుమగశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండో శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతాననామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇక్కడ అనుకోండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. ఓం గణపతయే నమః. ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలో పువ్వు దక్షిణ కళ్ళకద్దుకుని గణపతి దగ్గర పూజ చేసేయండి. మరలా అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకుని ఓం యాని గాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష అనుకుని చేతిలో ఉన్న అక్షతలు గణపతికి పూజ చేయాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. కుడి చేతితోటి అక్షతలు తీసుకుని ఎడం చేతితోటి ఉద్ధరణతోటి నీళ్లు వేసుకుని ఈ అక్షతలో నీళ్లు దేవతా పూజకు వాడేటటువంటి పళ్ళెంలోకి విడిచిపెట్టేయాలి. యస్య స్మృత్యా చ నామోక్త్యః తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాత్ సద్యో వందే గణాధిప. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతిర్దేవత సుప్రియత సుప్రసన్నా వరదా భవంతు. ఇప్పుడు గణపతికి పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని మగవారు తీసుకుని మీరు వేసుకుని ఆడవారికి వేయాలి. లేదంటే ఆడవారు తీసుకుని మగవారికి ఇవ్వండి. మీ వారికి మీ పిల్లలకు కూడా మీరు అక్షతలు వేయండి. గణపతికి పూజ చేసినటువంటి పుష్పాన్ని స్త్రీలు తలలో పెట్టుకోండి, మగవారు చెవిలో పెట్టుకోండి. ఇప్పుడు గణపతి పూజ చేసినటువంటి పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తాలి. గణపతి స్వామి వారిని యథాస్థానానికి పంపిస్తున్నాను అన్నట్టుగా భావించుకుని ఆ పళ్ళాన్ని 3 సార్లు కదపండి. ఓం యజ్ఞాన యజ్ఞమయదంత దేవాః స్థాన ధర్మాన ప్రథమాన్యాసన్నతే నాగం మహిమానస్య సంతేత్ర పూర్వే సాధ్యాసంత దేవాః శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. ఈ పసుపు గణపతి స్వామివారిని పూజ చేసినటువంటి పువ్వులు, ఆ గరిక, అక్షతలన్నీ కూడా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టేయండి. ఈ బియ్యాన్ని ఒక సంచిలో వేసి సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకులకి ఇచ్చేయండి గుడిలో. ఇప్పుడు మనల్నందరినీ అనుగ్రహించేటటువంటి తల్లి వరలక్ష్మీ అమ్మవారి యొక్క పూజారాధన ప్రారంభం. అక్షతలో పువ్వు తీసుకుని అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోవాలి. కళ్ళు మూసుకుని ఈ చెప్పే శ్లోకాన్ని మీరు కూడా పలకండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భావయే గేహే స్వరాసుర నమస్కృతే. కళ్ళు తెరిచి ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలో పువ్వు అమ్మవారి పాదాల చెంత పడుతున్నట్టుగా భావించుకుని వేసేయండి. అమ్మవారు ఎదురుగా పెట్టినటువంటి ఆ కలశం దగ్గర ఓ చిల్లర పైసా, ఇందాక పూజ చేసినటువంటి కలశంలో ఉన్నటువంటి నీటిని లోపల వేసి అక్షతలు వేసి నమస్కారం చేయాలి కలశానికి. అక్కడ ఫోటో మీద కలశం మీద మీ కుడి చేతిని అలా పెట్టండి. అమ్మవారిని అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా భావించుకుని నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించాలి. షోడశోపచార పూజ అంటే ఎవరైనా చుట్టం బంధువు మన ఇంటికి వస్తే ఆయన ఊరికినే అలా పట్టించుకోకుండా ఉండం కదా, ఆయన లోపలికి రమ్మంటాం, ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి ఆయన అలసట తీరడానికి మంచినీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆ విధంగా గౌరవభావంతో చూస్తాం. అలాగే ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు వైకుంఠాన్ని నుంచి మీ ఇంటిలోకి ఆ కలశంలోకి ఆవాహనై పిలిచేరు కాబట్టి అమ్మవారికి ఆ విధంగా గౌరవాన్ని తెలపడమే ఉపచారం, పూజ. ఇది 16 రకాలుగా 16 ఉపచారాలుగా ఉంటాయి. శ్రద్ధగా భక్తితో ఎదురుగా అమ్మవారే కొలువై ఉంది అనే భావించుకుని పూజారాధనంతా కూడా చేయండి. ఇప్పుడు అమ్మవారు ఆవాహన అయ్యారు కాబట్టి ఆసనం అమ్మవారిని కూర్చోబెట్టాలి. ఆ ఎదురుగా పీట అలంకారం చేశారు కదా, ఆ పీట మీద కుడి చెయ్యి ఉంచి నమస్కారం చేయండి. ఓం ధామ్మావహ జాత వేదో లక్ష్మీమరపకామనీం యస్యామరణ్యం విందేయంగామస్మం పురుషాణహం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. అమ్మవారికి పాదాలు కడుగుతున్నట్టుగా భావించుకుని అమ్మవారికి నీళ్లు చూపించి ఆ పక్కనే ఉన్నటువంటి పళ్ళెంలోకి విడిచిపెట్టాలి ఒక మారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవిర్జుషదాం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించుకుని మరలా నీళ్లు అమ్మవారికి చూపించి ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టండి. ఓం కాంసో స్మదాం హిరణ్యప్రాకారామాద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? వైకుంఠాన్ని నుంచి వచ్చారు కదా. అమ్మవారికి మరి అలసట ఆ బడలక తీరడం కోసం తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించుకుని మీరు ఏ విధంగా అయితే ఆచమనం చేశారో అదేవిధంగా అమ్మవారు కూడా ఆచమనం ఇస్తున్నట్టుగా 3 సార్లు నీళ్లు ఆ ఉద్ధరణతోటి తీసుకుని కలశం దగ్గర విడిచిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టామధారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపజ్యే లక్ష్మీర్మేణశ్యతాం త్వాం వృణే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ముగే శుద్ధాచమనీయం సమర్పయామి. ఆచమనం అయిన తర్వాత అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా పాలు తీసుకుని ఆవు పాలు 3 సార్లు ఆ రూపు మీద కలశం మీద ఫోటో మీద చల్లుతూ ఉండండి. ఓమాప్యాయ స్వసమేతుతే విశ్వతస్వాం వృష్ణీం భమావాచస్స సంగధే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. గోక్షీర స్నానం సమర్పయామి. గోక్షీర స్నానానంతరేణ పాలు చల్లిన తర్వాత శుద్ధోదక స్నానం నీళ్లు చల్లండి 3 సార్లు. ఓం ఆదిత్యవర్ణే తపసోతి యాతో వనస్పతస్థ వృక్షోధబల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్యాలక్ష్మీ వరలక్ష్మీదేవ్యై నమః. గోక్షీర స్నానానంతరేణ శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మనం స్నానం అయిన తర్వాత నూతన వస్త్రాలని ఎలాగైతే ధరిస్తామో అలాగే అమ్మవారికి కూడా నూతన వస్త్రాన్ని ఇస్తున్నట్టుగా భావించుకుని మీరు ఏదైనా కొత్త వస్త్రం, కొత్త చీర, జాకెట్ ముక్క, గాజులు తెస్తే గనక అమ్మవారికి చూపించి అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావించుకుని అక్కడ పెట్టండి. లేదంటే ఒక పుష్పాన్ని వస్త్రంగా భావించి వేయండి, ఒక అక్షతల్ని వస్త్రంగా భావించి అమ్మవారికి ఇవ్వండి. అమ్మవారు ఆ విధంగానే వస్త్రం ఇచ్చారు అన్నట్టుగానే భావిస్తుంది. ఇక్కడ భావన అనేది ముఖ్యం. ఒక దూది తీసుకుని పసుపు రాసి వస్త్రంగా భావించి అమ్మవారికి వేయండి. ఓం ఉపైతుమాం దేవసక కీర్తస్య మణినాశః ప్రాదుర్భూతోస్మిరాశ్రయస్మిన్ కీర్తిమృద్ధ్యం దదాతు మే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. వస్త్రద్వయం సమర్పయామి. క్షుత్పిపాసామలాంజ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధిం చ సర్వానందమే గృహాతు శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఉపవేతం సమర్పయామి. తర్వాత అమ్మవారికి అలంకరణార్థం గంధాన్ని చల్లాలి. గంధంలో కొద్దిగా నీళ్లు వేసుకుని పుష్పం తీసుకుని గంధంలో ముంచి ఆ గంధాన్ని పువ్వుతోటి అమ్మవారి మీద ఫోటో మీద ఆ రూపు మీద చల్లాలి.
ఓం గంధద్వారాంధరాధర్షానిత్యపుష్టాంగరేషిణీశ్వరైకం సర్వభూతానాంతామిహోపహ్వే శ్రియం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః దివ్యశ్రీచందనం సమర్పయామి ఆయనే తే పరాయణే దూర్వారోహం తు పుష్పణే హృతాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయి మే శ్రీవరలక్ష్మీదేవ్యై నమః అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి పత్రి పుష్పాలు కూడా అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నట్టుగా భావించుకుని మీ చూపుడు వేలు తగలకుండా కుడి చేత్తోటి అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంబకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః సర్వాణి అంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు శతనామాలు చెబుతాను. మీకు వచ్చినట్లయితే మీరు పలకచ్చు, లేదంటే ఈ నామాలు వింటూ వరలక్ష్మీదేవ్యై నమః మనసులో అనుకుని అమ్మవారి దగ్గర పత్రి పుష్పాలు పూజ చేయండి. తర్వాత కుంకుమ వెద్రిగేనే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం శుద్ధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః. ఈసారి అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి కలశం దగ్గర ఒక తమలపాకు వేసి కొసలు తూర్పు వైపుగా కానీ ఉత్తరం వైపుగా ఉండేలా వేసి ఆకుపై కుంకాన్ని పూజ చేయండి. చూపుడు వేలు తగలకుండా మధ్యలో ఉన్నటువంటి 3 వేళ్లతో కుంకుమ తీసుకుని వరలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ వేయండి. ఓం దేవ్యై నమః, ఓం పద్మన్యై నమః, ఓం పద్మగంధన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం శ్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశ్యగతానందాయై నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణసమాసతాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. నమస్కారం చేసుకోండి అమ్మవారికి.
ఇక్కడ మీరు చెప్పుకోగలిగితే కనుక అమ్మవారి యొక్క సహస్రనామాన్ని కూడా చెప్పుకోవచ్చు, లేదంటే ఇంకా దేవతా స్తోత్రాన్ని చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క అష్టోత్తరం పూర్తయింది. ఇప్పుడు తోరగ్రంథి పూజ. మీరు ఏవైతే పువ్వులతో తోరాన్ని తయారు చేసుకున్నారో ఆ తమలపాకు మీద ఈ తోరాన్ని పెట్టి కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, ఆవు పాలు చల్లి అక్షతలు పూజ చేయాలి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీవరలక్ష్మీ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు అగరబత్తులు తీసుకుని అమ్మవారికి ధూపాలు చూపించాలి. ఓం ఆపస్త్రయంతు స్నిగ్ధాని చిక్లేద వసమే గృహేణ చ దేవ్యం మాతరకం శ్రియం వాసయమే కులే. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు దూరంగా కూర్చేసి 2 దీపాలకి నమస్కారం చేయాలి. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః సాక్షాత్తు దీపం దర్శయామి. దీపాలకు నమస్కారం చేసిన తర్వాత ఓ చుక్క నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. ఇప్పుడు అమ్మవారి ఎదురుగా, ఆ పీఠం ఎదురుగా అరిటాకు కానీ పళ్ళెం కానీ వేసి వండినటువంటి ప్రసాదాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలం, పళ్ళు ఏమైతే సిద్ధం చేసుకున్నారో అవన్నీ కూడా నైవేద్యం సమర్పించాలి. ఆ నైవేద్యాలన్నింటి మీద 3 సార్లు నీళ్లు చల్లి 5 సార్లు చూపించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం త్వర్తేన పరిషుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఏవైతే నైవేద్యాలు పెట్టారో అవన్నీ కూడా అనుకోవాలి. ఆ పులిహోర, గార్లు, బూర్లు అన్నీ కూడా మనసులో నైవేద్యం సమర్పిస్తున్నాను తల్లి అని చెప్పేసి అనుకుని 5 సార్లు నైవేద్యం చూపించాలి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం. మనం భోజనం చేసేటప్పుడు మధ్య పానీయం ఏదైనా అడ్డుపడితే నీళ్లు తాగుతాం కదా, అలాగే అమ్మవారికి కూడా భావించుకుని నీళ్ళు ఇస్తున్నట్టుగా ఓ చుక్క నీళ్లు కలసం దగ్గర వదలాలి. మధ్యే పానీయం సమర్పయామి. మరి హస్తో ప్రక్షాళయామి. ఈ ప్రసాదాలన్నీ అమ్మవారి చేతిలో పెట్టారు. అమ్మవారు ఆ నైవేద్యం స్వీకరించింది కాబట్టి మరి చేయి కడగాలి కదా అమ్మవారికి. చేయి కడుక్కోవడానికి హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. భోజనం చేసిన తర్వాత కాలు కడుక్కోవాలి కాబట్టి పాదో ప్రక్షాళయామి. మరలా ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు ఇవ్వాలి అమ్మవారికి. ఈసారి తాంబూలం 3 ఆకులు, ఒక్క చిల్లర పైసా, 2 అరటిపళ్ళు. ఆ తాంబూలాన్ని అక్కడ పెట్టాలి కలసం దగ్గర. ఓం తామ్మావహ జాత వేదో లక్ష్మీమణపకామనీం యశాహ్యం ప్రబుధం గావో దాస్యోస్వాన్ వందేయం పురుషాణహం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతి చూపించాలి అమ్మవారికి. యస్సుచిః ప్రైతో భూత్వా ద్విహయాదాజమన్వహం శ్రియః పంచదశచ్చంచ శ్రీకామः సతతం జపేతు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. గంట కొడుతూ కుడి చేతితోటి హారతి అందంగా మెల్లగా అమ్మవారి చుట్టూ, కలశం చుట్టూ అలా 3 సార్లు తిప్పాలి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ హారతి పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టి కళ్ళకు అద్దుకోవాలి అందరూ కూడా. మంత్రపుష్పం, అక్షతలో పువ్వులు, పత్రి, చిల్లర పైస, దక్షిణ తీసుకుని పైకి లేచి నుంచోవాలి, నమస్కారం చెయ్యాలి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతరయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధపిపద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యగుడుంబరీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న. మమ సర్వదా వరాంకుశోపాసమభీతముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం. అందరూ కూడా అనుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ దక్షిణ పుష్పాల అక్షతలో చేత్తో పట్టుకుని నమస్కారం చేసుకుని అమ్మవారికి
ఆసనం మీరు కూర్చున్నటువంటి ఆసనానికి ఆ పీటలు పక్కకు తీసి అక్కడే కుడి చేతి పక్కగా 3 సార్లు అందరూ కూడా ప్రదక్షిణ చెయ్యాలి. ఓం యాని కానిచ పాపాన జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ సంభవే త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష అనుకోవాలి. రక్ష రక్ష శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలో పువ్వు దక్షిణ అన్నీ కూడా కళ్ళకద్దుకుని అమ్మవారి కలసం దగ్గర పూజ చేసేయాలి. ఈసారి మగవారు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సును భూమికి ఆంచి నమస్కారం చేయాలి. ఓం వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు లేచి అమ్మవారికి నమస్కారం చేసుకుని 2 లెంపులో వాయించుకుని చేసినటువంటి పూజలో భక్తిలోపం కానీ క్రియాలోపం కానీ ద్రవ్యలోపం కానీ ఏదైనా జరిగినా మమ్మల్ని క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నసం మయా దాసోహం ఇది మామత్వ క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి. వరలక్ష్మీదేవ్యై నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఈసారి ఇంతకుముందు ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ విధంగానే పీటలో ఆసనం వేసుకుని కూర్చుని కుడి చేత్తో అక్షతలు తీసుకుని ఎడం చేత్తో నీళ్లు వేసుకుని అక్షతలో నీళ్లు పళ్ళంలోకి విడిచిపెట్టాలి. ఓం యస్య స్మృత్యా జనామోక్త్యః తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాత సద్యో వందే పరమేశ్వరీం యత్పూజితం యా దేవీ పరిపూర్ణం తదస్థితయా ధ్యాన ఆవాహనాత్ షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ వరలక్ష్మీదేవి దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరీ అర్పణమస్తు. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి పుష్పం తీసుకుని ఆడవారు తలలో పెట్టుకోవాలి, మగవారు కుడి చెవిలో ఉంచుకోవాలి. నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసినటువంటి ఆ తోరాన్ని తీసుకుని నేను చెప్పే మంత్రాన్ని చెప్పుకుని కుడి చేతికి కట్టుకోవాలి. పధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేవిమే రమే. ఇప్పుడు అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి వ్రతకథ ఉంది. ఆ వ్రతకథని శ్రద్ధగా చెప్తాను. అందరూ అక్షతలు తీసుకుని శ్రద్ధగా భక్తితో ఏదైతే ఎందుకోసం అయితే చెప్పారో ఆ కథని వినండి. దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించండి. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యప్రదమైనటువంటి వ్రతమును ఒకదాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తరానంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ఒక మాట అడిగింది. స్త్రీలు సర్వసౌభాగ్యములు పొందే పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండేటటువంటి ఒక వ్రతం చెప్పండి నాథా అని అడిగింది. అందుకు పరమేశ్వరుడు, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, అదియే వరలక్ష్మీదేవి వ్రతం. అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి వ్రతమే వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఇంతకుముందు ఏ దేవతలు ఎవరు ఈ వ్రతాన్ని చేశారు, వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని అమ్మవారైనటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని మరలా ప్రశ్న వేస్తుంది. పూర్వకాలంలో అప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినంబను అనే పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణంలో ఎలా ఉందంటే బంగారు కుడ్యములతో బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగినటువంటి యోగ్యురాలు. ఆమె ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరిస్తూ ప్రాతకాలమున ఎవరో లేవకుండానే, అత్తమామలు కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరో లేవకుండానే గృహకృత్యాలన్నీ పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ
మితంగా ఎక్కువగా మాట్లాడకుండా మితంగానే భాషిస్తూ జీవిస్తూ ఉండేది. చారుమతి యొక్క ప్రవృత్తి ఏమిటో ఇక్కడ మనం గమనించాలి. ఆ విధంగా ఉంది కాబట్టి అమ్మవారు వరలక్ష్మీదేవి ఏ విధంగా చారుమతీదేవిని అనుగ్రహించిందనేది తర్వాత మనకు చెప్పబడుతూ ఉంది. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతి సంతోషించి ఆ కలలోనే అమ్మవారికి నమస్కరించి, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని కలలోనే స్తుతించింది చారుమతి. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకోమ్మా అని వాళ్ళు అనుమతి ఇచ్చారు. వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని ఊరిలోని వనితల అందరికీ కూడా, ఇంటి చుట్టుపక్కల వారు ఉంటారు కదా, వారందరికీ కూడా చారుమతీదేవి ఈ కలలో జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా అందరి వనితలకి కూడా చెబుతుంది. పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం అందరూ కూడా ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యాన్ని పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఇప్పుడు మనం ఏ విధంగా పూజ చేసుకున్నాం అమ్మవారిని ఆ విధంగానే ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి భక్ష్యభోజ్య చోహ్యలేహ్యాలన్నీ కూడా నివేదన చేసి షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి భక్తితో శ్రద్ధతో 9 పోగులు తోరాన్ని చేతికి కట్టుకుంది. ఈ విధంగా కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు వారందరూ కూడా. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందేలో గల్లు గల్లున మ్రోగాయట. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు దగద్ధగాయమానంగా మెరవసాగాయి. ఏమీ లేవు ఇవన్నీ కూడా, కానీ అంత భక్తితో అంత శ్రద్ధతో చేశారు కాబట్టి మొదటి ప్రదక్షిణ చేసేసరికి రెండో ప్రదక్షిణ చేసేసరికి ఈ విధంగా జరిగి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇళ్ళు కూడా ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ, త్వరగ, రథ వాహనాలతో వచ్చి వారిని తీసుకువెళ్ళారు. మిగిలిన స్త్రీలందరూ కూడా వ్రతం పరిసమాప్తి చేసుకుని తమ ఇళ్లకి ఆయా వాహనాల మీద వెళ్ళిపోతూ చారుమతిని 1000 నోళ్ల పరిపరి విధాలుగా పొగిడారు. మిగిలిన స్త్రీలందరూ కూడా చారుమతికి ఎంత అదృష్టం ఎందువల్ల పట్టింది? అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల పట్టింది. అమ్మవారు ఎందుకు సాక్షాత్కరించింది? ఆమె గృహంలో స్వధర్మ నిర్వహణ, ఆమె చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా నిర్వర్తించింది. ఇది ఈ కథలో ఉన్నటువంటి విషయంగా గ్రహించాలి. ఆమెతో పాటుగా వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మనల్ని కూడా మహద్భాగ్యవంతుల్ని చేసిందని చారుమతీదేవిని ఈ స్త్రీలందరూ కూడా 1000 నోళ్ల పొగిడి ఇంటికి బయలుదేరారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకి చెప్పారు. సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ కథని మీకు వివరించానని చెప్పేసి శౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలియజేశారు. ఇది అమ్మవారి వల్ల అనుగ్రహం పొందినటువంటి చారుమతీదేవి వరలక్ష్మి వ్రత కథ. ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలు అమ్మవారి యొక్క కలశంపై వేసి మీ శిరస్సును కూడా ధరించాలి. ఈ విధంగా చేసి మరలా అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టి అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా చూపించి హారతి ఇచ్చి అందరూ కూడా హారతి తీసుకుని వచ్చినటువంటి పేరంటాలందరికీ కూడా తాంబూలాలు, వాయనాలు మీ శక్తి కొలది ఇచ్చుకోండి.
అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత సాయంత్రం చీకటి పడకుండానే అమ్మవారికి మరలా దీపం వెలిగించి నైవేద్యాన్ని పెట్టి ఆ పీఠని ఒక్కసారి కదపాలి. చూశారు కదా, వరలక్ష్మి వ్రత విధానం కథ అంతా కూడా భక్తితో శ్రద్ధతో చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మన యందే మనతోటే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో జరిగేటటువంటి శంకుస్థాపన, గృహప్రవేశం, వివాహం, శాంతి హోమాలు, నవగ్రహ జపాలు మొదలైన వాటికి సంప్రదించండి. శాస్త్ర ప్రకారంగా నిర్వర్తిస్తాం. అలాగే మీకు జాతక సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ, జాతక దోషాలు కానీ, జాతకాన్ని తెలుసుకోవాలని కానీ, ఇటువంటి వాటి కోసం కింద ఉంది కదా ఆ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మీ బంధువులు చుట్టారో వారందరికీ కూడా. స్వస్తి.